అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదన్నమాట. నేనైతే ఎలా తయారు చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తానండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ అల్లం తీసుకున్నానండి. 1 గంట పాటు వాటర్లో నానబెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పై పొట్టిన 1 స్పూన్ సహాయంతో తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి లేకుండా డ్రై చేసుకోవాలండి. అస్సలు తడి ఉండకూడదండి, తడి లేకుండా డ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత 1/2 కేజీ పాత వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. 2 సమానంగా తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలను అన్నింటినీ ఈ విధంగా రేకులు తీసుకున్నానండి. మీకు పైన పొట్టు వద్దు అనుకుంటే వెల్లుల్లి రేకులు ఆయిల్ అప్లై చేసి 1 గంట ఎండలో పెట్టుకుంటే పైన పొట్టు వచ్చేస్తుంది అనమాట. నేనైతే పైన పొట్టు తీయలేదండి. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లంని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. చక్కగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అంతేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయింది. ఈ విధంగా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.